శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉండే 18 మెట్లకు విశిష్టత ఉంది. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను పదునెట్టాంబడి అని పిలుస్తారు. 41 రోజుల పాటు నియమనిష్టలతో కఠోర దీక్ష చేపట్టి ఇరుముడి ధరించిన వారికి మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు తెలుగు రాష్ట్రాలలో కాకుండా దక్షిణ భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎంతో కఠోర నియమాలతో అయ్యప్ప దీక్ష చేపడతారు. శరణం శరణం అంటూ కోరిన కోరికలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢ సంకల్పంతో చేసే దీక్ష చేస్తారు. అనేక నియమ నిబంధనలతో కేరళలోని శబరిమలై 18 కొండలు 18 మెట్లపై అధిష్ఠించి కూర్చున్న మణికంఠుణ్ణి దర్శించుకుంటారు. 41 రోజుల పాటు అయ్యప్ప మాలాధారణ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అంతేకాకుండా ప్రపంచ సుప్రసిద్ధ ఆలయాలలో శబరిమల ఒకటి. 41 రోజుల పాటు దీక్షలో ఉన్న భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఇరుముడి ధరించి 18 కొండలు దాటుకుంటూ స్వామివారి సన్నిధానానికి చేరుకుని శబరిగిరీషుణ్ణి దర్శించుకుంటారు. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను పదునెట్టాంబడి అని పిలుస్తారు. 41 రోజుల పాటు నియమ నిష్టలతో కఠోర దీక్ష చేపట్టిన ఇరుముడి ధరించిన వారికి మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానంలోని 18 మెట్లకు నమస్కరిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. అలా ఎక్కిన వారికి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. స్వామివారిని దర్శించుకోవాలంటే ప్రతి అయ్యప్ప భక్తుడు 18 మెట్లను ఎక్కాల్సిందే. వీటిని గ్రానైట్తో నిర్మించారు. అంతేకాకుండా వాటికి పంచలోహాలతో పోత పూశారు. తొలుత కుడికాలు పెట్టి స్వామివారి 18 మెట్లను భక్తులు ఎక్కాల్సి ఉంటుంది. స్వామివారి సన్నిధానంలోని తొలి 5 మెట్లు మనిషి పంచేంద్రియాలతో సమానం. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక స్పర్శకు ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి. తరువాత 8 మెట్లు రాగద్వేషాలకు సంబంధించినవి. కామ, క్రోధం, మోహం, మదం, ఆశ్చర్యం, అసూయ, డాంబికాలు పలకడం వంటి ఒక్కో దానికి ఒక్కో మెట్టు సూచిస్తుంది. తరువాత 3 మెట్లు త్రిగుణాలకు సంబంధించినవి. సత్వ, తమో, రజో గుణాలకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి. ఇక చివరి 2 మెట్లు విద్య, అవిద్య అంటే అజ్ఞానము సూచిస్తాయి. ఎవరైతే ఈ 18 మెట్లను భక్తిభావంతో గౌరవంతో ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారో వారు శారీరకంగా మానసికంగా పరిపూర్ణుడవుతాడని భక్తుల విశ్వాసం. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా స్వామివారిని చూస్తూ కిందకు దిగి వస్తారు. ఈ 18 మెట్లకు సంబంధించిన మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దుష్ట శక్తులను సంహరించడానికి అయ్యప్ప స్వామి ఉపయోగించిన 18 ఆయుధాలుగా వీటిని పేర్కొంటారు. స్వామివారు సన్నిధానంలో విగ్రహరూపం దాల్చక ముందు వాటిని ఒక్కో మెట్టు వద్ద ఉంచారని చెబుతుంటారు. అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకోవాలంటే 18 కొండలను దాటాల్సి ఉంటుంది. ఆ 18 కొండలను ఈ 18 మెట్లు సూచిస్తాయని కూడా ప్రచారంలో ఉంది. 18 మెట్లు 18 పురాణాలను సూచిస్తాయని అంటారు. అంతేకాకుండా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల్లో 18 అధ్యాయాలు ఉన్నాయి. భగవద్గీతలోనూ 18 అధ్యాయాలు ఉన్నాయి. ఇలా 18 సంఖ్యకు అయ్యప్ప సన్నిధిలోని 18 మెట్లకు సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ 18 మెట్లను ఎవరైతే దాటుకుంటూ వెళ్తారో వారికి పుణ్య దర్శనం లభిస్తుందని చెబుతున్నాయి.